morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హానర్డ్ విత్ ఫస్ట్ లతా మంగేష్కర్ అవార్డ్ ఇన్ ముంబై. లతా మంగేష్కర్ గారు సంబంధించిన అవార్డుని ఫస్ట్ టైం అవార్డు ఇవ్వడం జరిగిందండి. దాన్ని మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఇది సమాజానికి సెల్ఫ్లెస్ సర్వీస్ చేసిన వాళ్లకు ముఖ్యంగా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదటి అవార్డు. ఇది ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి. లతా మంగేష్కర్ గారు ఈ మధ్యనే చనిపోయారు. దానికి సంబంధించిన అవార్డు ఫర్ ది ఫస్ట్ టైం దే ఆర్ గివింగ్. ది ఫస్ట్ టైం ది లతా మంగేష్కర్ అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్ టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. మొట్టమొదటి లతా మంగేష్కర్ స్మారక అవార్డు ఎవరికి ఇచ్చారని అడుగుతాడు ఎగ్జామ్లో. ఆప్షన్స్ ఇస్తాడు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో ద ఆన్సర్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగిందండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాస్ టుడే హానర్డ్ విత్ ద ఫస్ట్ ఎవర్ లతా దీన్నాథ్ మంగేష్కర్ అవార్డ్ ఇన్ ముంబై. ముంబైలో ఇది ప్రదానం చేయడం జరిగిందండి ఈ అవార్డ్. ద అవార్డ్ హ్యాస్ బీన్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద మెమరీ ఆఫ్ ద మెలోడీ క్వీన్ భరతరత్న. ఆమెకు భరతరత్న 2001 సంవత్సరంలో ఇవ్వడం జరిగిందండి లతా మంగేష్కర్ గారికి. లతా మంగేష్కర్ హూ పాస్డ్ అవే ఇన్ ఫిబ్రవరి దిస్ ఇయర్. వెటరన్ సింగర్స్ ఆశా భోస్లే, ఉషా మంగేష్కర్ అండ్ మీనా మంగేష్కర్ అండ్ ఆదినాథ్ మంగేష్కర్ presented the award to PM Modi for his selfless service to the nation. ఈ దేశానికి సెల్ఫ్లెస్ సర్వీస్ చేసిన వాళ్లకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందండి. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు డిక్లేర్స్ ఓపెనింగ్ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇన్ బెంగళూరు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అండి. ఈ ఖేలో ఇండియా గేమ్స్ గురించి మనం ఆల్రెడీ చర్చించుకుందాం. దాంట్లో భాగంగా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏప్రిల్ 24 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దాన్ని మన వైస్ ప్రెసిడెంట్ అయిన ఎం వెంకయ్య నాయుడు గారు బెంగళూరులోని కంటితీవా స్టేడియంలో ఓపెన్ చేయడం జరిగిందండి. క్వశ్చన్ ఇలా వస్తుందండి, యూనివర్సిటీ గేమ్స్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ వాజ్ హెల్డ్ ఎట్ అని చెప్పి అడుగుతాడండి. ముఖ్యంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ మెయిన్స్లో కానివ్వండి, లేకపోతే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 4 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కానివ్వండి, ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఈ యూనివర్సిటీ గేమ్స్ అనేటివి దేశంలో క్రీడలు ఇంకా అభివృద్ధి కావడానికి హెల్ప్ అవుతాయండి. దిస్ 10-day games will see the participation of over 4,000 స్పోర్ట్స్ పర్సన్. 10 రోజుల పాటు ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతుందండి. అందులో భాగంగా 4,000 మంది క్రీడాకారులు, 200 యూనివర్సిటీస్, దేశంలో ఉన్న 200 యూనివర్సిటీల నుంచి 4,000 మంది క్రీడాకారులు ఈ 10 రోజుల ఈవెంట్లో పాల్గొనడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే పాయింట్ అండి, ఈ యూనివర్సిటీ గేమ్స్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేటివి బెంగళూరులో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఓపెన్ చేశారు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ప్యాట్రిక్ అచీ రీఅపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐవరీ కోస్ట్. ఈ ఐవరీ కోస్ట్ అనే దేశం ఆఫ్రికా కంట్రీ, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అండి. ఆఫ్రికాలోని ఒక దేశం ఇది. దీనికి ప్రెసిడెంట్గా కొత్తగా మళ్ళీ ప్యాట్రిక్ అచీ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. ప్యాట్రిక్ అచీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా రీఅపాయింట్ అయ్యారండి. ఈ 5 ఏళ్ల కాలంలో ఈయన మూడో ప్రధానమంత్రి అండి ఆ దేశంలో. ఇంకా ఎవరు ప్రధానమంత్రిగా చేశారంటే, he was appointed as a prime minister in March 2021. He was the third prime minister in West African state, that is Ivory Coast, in the last 3 years after Amadou Gon Coulibaly and Hamid Bakayoko వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత మూడో ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారండి ప్యాట్రిక్ అచీ. దిస్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అడగాలనుకుంటే ఇలాంటి ప్రైమ్ మినిస్టర్స్ మీద క్వశ్చన్స్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సో ఈ మధ్య కాలంలో కొత్తగా అపాయింట్ అయిన ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు పేర్లు పెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ కొంచెం టఫ్గా ఇవ్వాలనుకుంటే ఇలాంటి ఐవరీ కోస్ట్ లాంటి ఆఫ్రికన్ కంట్రీస్ మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దీనికి క్యాపిటల్ సిటీ ఏంటండి ఐవరీ కోస్ట్ది? యమోసుకోరో ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఐవరీ కోస్ట్. అలాగే దీని ప్రెసిడెంట్ కూడా ఈ మధ్యనే ఎలెక్ట్ అయ్యారండి. ఈయన కూడా అల్సానే ఒటోరా. దీని గురించి కూడా మనం లాస్ట్ మంత్ దీని గురించి మాట్లాడుకున్నామండి, అల్సానే ఒటోరా గురించి. హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐవరీ కోస్ట్. దీనికి సంబంధించిన కరెన్సీ ఏంటి అంటే ఫ్రాంక్ అండి, వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ డాక్టర్ సుమన్ కే బర్రీ అపాయింటెడ్ యాజ్ న్యూ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఉంది కదండి. నీతి ఆయోగ్కి మనం అదేంటి నిన్న మొన్నటి దాకా రాజీవ్ కుమార్ అని చెప్పారు కదా సార్ అనుకుంటున్నారా? అవునండి, రాజీవ్ కుమార్ గారే ఉండేవారు. ఏప్రిల్ 30 వరకు ఆయనే వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్గా ఉంటారండి. కానీ దాని తర్వాత సుమన్ కే బర్రే గారు ఆ పొజిషన్లో అపాయింట్ అవ్వడం జరిగిందండి.
సుమన్ కే బెర్రీ. ఈ పేరు ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కాబట్టి మన రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుందండి. మరి రాజీవ్ కుమార్ గారి కన్నా ముందు ఎవరు చేశారండి? అరవింద్ పనగారియా గారు చేశారండి. ఇప్పుడు సుమన్ కే బెర్రీ గారికి కొత్తగా అపాయింట్ అవ్వడం జరిగింది. నీతి ఆయోగ్ గురించి తెలుసు కదండి. నీతి ఆయోగ్ ఇసే ప్లానింగ్ కమిషన్ తర్వాత దాని ప్లేస్లో నీతి ఆయోగ్ని తీసుకొచ్చారండి. 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో దీన్ని తీసుకురావడం జరిగింది. డాక్టర్ సుమన్ కే బెర్రీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. హీ విల్ టేక్ చార్జ్ యాజ్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఫ్రమ్ ద 1st of May. In order, the Ministry of Personnel, Public Grievances and Pensions said that Vice Chairman of Niti Aayog, Dr. Rajiv Kumar, will be relieved from the post. Suman K. Berre has ఇంతకుముందు సుమన్ కే బెర్రే గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఉన్నారండి. ఈయన న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది ఒక పాలసీ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ పాలసీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి. ఈయన ఇంతకుముందు అందులో ఉన్నారు. అలాగే ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ కౌన్సిల్స్లో కూడా ఈయన మెంబర్గా ఉన్నారండి. స్టాటిస్టిక్స్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్లో కూడా ఈయన మెంబర్గా ఉన్నవారు. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే అండి, హూ హ్యాస్ బీన్ న్యూలీ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అని అడుగుతాడండి. ఖచ్చితంగా అడుగుతాడండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కానివ్వండి, గ్రూప్ డీలో కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఈ క్వశ్చన్ 100% వస్తుందండి. ఎకనామిక్స్లో భాగంగా అయినా వస్తుంది, లేకపోతే కరెంట్ అఫైర్స్ బల్లో భాగంగా అయినా వస్తుందండి. సుమన్ కే బెర్రే హీస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. మరి చైర్మన్ ఎవరండి అంటే ప్రైమ్ మినిస్టర్ గారు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ రవికుమార్ దహియా విన్స్ హెట్రిక్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ గోల్డ్ మెడల్. రవికుమార్ దహియా ఎవరండి? ఈయన టోక్యో ఒలింపిక్స్ మెడల్లో రెజ్లింగ్ సెగ్మెంట్లో భాగంగా ఇండియాకు సిల్వర్ మెడల్ అందించారు కదా. దీని గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నామండి. ఈయన రెజ్లర్ అని చెప్పి ఏషియన్ ఛాంపియన్షిప్స్లో వరుసగా మొట్టమొదటి ఇండియన్ అండి. ఈయన వరుసగా 3వ గోల్డ్ మెడల్ అందించిన మొట్టమొదటి ఇండియన్ ఈయన. ఈ ఏషియన్ ఛాంపియన్షిప్స్ అనేవి మంగోలియాలోని ఉలాన్ బత్తర్లో జరుగుతున్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ క్వశ్చన్ టఫ్గా చేయాలని అనుకుంటే వేర్ హ్యాస్ బీన్ దిస్ ఏషియన్ ఛాంపియన్షిప్స్, ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ వేస్ హెల్డ్ ఎట్ అని అడుగుతాడండి. సో ఉలాన్ బత్తర్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మంగోలియాలో జరుగుతున్నాయండి ఇవి. ఇతనేనండి రవికుమార్ దహియా విన్స్ హెట్రిక్, 3వసారి గెలవడం అండి. ఇండియన్ రెజ్లర్ రవికుమార్ దహియా has clinched this 3rd straight Asian Championships gold medal with a dominant performance in 57 kg కేటగిరీ అండి. ఈయన ఏ కేటగిరీలో పోటీ పడుతూ ఉంటాడండి? 57 kg కేటగిరీలో ఈయన పోటీ పడుతుంటాడు. హీఈస్ ఫ్రమ్ హర్యానా అండి. ఈయన కాకుండా ఇంకా బజరంగ్ పూనియా గారు కూడా ఈ ఏషియన్ ఛాంపియన్షిప్స్లో మెడల్ గెలవడం జరిగిందండి. మొత్తంగా ఇండియాకు సంబంధించి ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్ అండ్ 3 కాంస్య పథకాలు గెలవడం జరిగిందండి. టోటల్గా ఈ ఛాంపియన్షిప్స్లో 5 పథకాలతో ఇండియన్ టీం 5 పథకాలు గెలవడం జరిగింది. ఈ పేరు ఇంపార్టెంట్ అండి. బజరంగ్ పూనియా ఈజ్ ఆల్సో ఏ ఫేమస్ రెజ్లర్. సో ఈ పేరు కూడా ఇంపార్టెంట్ అండి. మరి ఈ క్రీడలు ఎక్కడ జరిగాయండి? ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ నిర్వహించడం జరిగింది? వీటిని ఎక్కడ నిర్వహించడం జరిగిందండి? ఉలాన్ బత్తర్ మంగోలియా క్యాపిటల్ సిటీ అయిన ఉలాన్ బత్తర్లో నిర్వహించడం జరిగింది. సో బజరంగ్ పూనియా అండ్ రవికుమార్ దహియా, ఈ 2 పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్, వెస్టిండీస్ ఆల్రౌండర్ కిరణ్ పొలార్డ్. మనం పొలార్డ్ గురించి చాలాసార్లు వింటూ ఉంటాం. మన ముంబై ఇండియన్స్లో భాగంగా ఆడుతూ ఉంటాడు కదండి ఈయన వెస్టిండీస్ టీం యొక్క T20 కెప్టెన్ అండి. ఈయన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. కిరణ్ పొలార్డ్, ఈ క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఈయన ఏ గేమ్కి ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్ అని అడగచ్చు అండి. కిరణ్ పొలార్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్. జనరలీ క్రికెట్ గురించి క్వశ్చన్స్ తక్కువగానే వస్తున్నాయి. వచ్చినప్పుడు కూడా వేరే దేశాలకు సంబంధించిన ఆటగాళ్ళ గురించి అడుగుతున్నారండి. సో హీ ఈజ్ అ క్రికెటర్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటే, వెస్టిండీస్ క్రికెటర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ హీ రిప్రజెంటెడ్ ముంబై ఇండియన్స్ ఫ్రమ్ ద లాస్ట్ 10 years. Coming on to the next topic, that is India to give additional 500 million fuel aid to Sri Lanka. ఇండియా శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్లో భాగంగా మనం చాలా సహాయం చేస్తున్నాం కదండి. ఫుడ్ మెటీరియల్స్ పంపిస్తున్నాము, ఎసెన్షియల్ ఐటమ్స్ పంపిస్తున్నాము, ఫ్యూయల్కి సంబంధించి మనీ ఇస్తున్నాము, లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చాము. అందులో భాగంగానే మళ్ళీ ఒకసారి ఇండియా టు గివ్ అడిషనల్ $500 million ఆఫ్ ఫ్యూయల్ ఎయిడ్ టు శ్రీలంక. India will give Sri Lanka an additional 500 million in financial assistance to buy fuel. The troubled island nation foreign minister has said. Foreign minister everandi Ali Sabre. This will be the second $500 million India has provided in fuel credit to Sri Lanka's government.
బ్యాటిలింగ్ ద కంట్రీస్ వర్స్ట్ ఎవర్ ఫైనాన్షియల్ క్రైసిస్. శ్రీలంక అనేది మన దగ్గర ఉన్న మన మిత్ర దేశం కాబట్టి మనం హెల్ప్ చేస్తున్నామండి. ఇంతకుముందు $1.5 బిలియన్ ఫైనాన్షియల్ క్రెడిట్ ఇచ్చాము, లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ $500 మిలియన్ ఫ్యూయల్ క్రెడిట్ కింద, ఫ్యూయల్ అసిస్టెన్స్ కింద ఇవ్వడం జరుగుతుందండి. ద ఫస్ట్ లైన్ ఆఫ్ క్రెడిట్ వాజ్ యూజ్డ్ ఎర్లియర్ దిస్ మంత్ ఆఫ్టర్ షిప్మెంట్ ఆఫ్ 1,20,000 tons ఆఫ్ డీజిల్ అండ్ 40,000 tons ఆఫ్ పెట్రోల్. మనం ఫస్ట్ టైం ఇచ్చిన 500 మిలియన్స్ క్రెడిట్ని వాళ్ళు ఇలా వాడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం దానికోసమే ఇస్తున్నామండి. సో ఫార్ ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ 4 lakhs tons ఆఫ్ ఫ్యూయల్. 4 lakhs tons ఆఫ్ ఫ్యూయల్. శ్రీలంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంటుందండి, దాని ద్వారా మనం సప్లై చేస్తున్నాము. 4 lakh tons ఆఫ్ ఫ్యూయల్ ఇప్పటివరకు ఇచ్చాము. ఇందులో గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇండియా ఎంతగా అడిషనల్ అసిస్టెన్స్ ఇండియా శ్రీలంకకు ఎంత ఇచ్చింది అని అడుగుతాడండి. ఇట్ ఈస్ $500 million. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ స్పానిష్ లాంగ్వేజ్ డే. యుఎన్ఓకు సంబంధించి యుఎన్ఓలో 6 లాంగ్వేజెస్ ఉంటాయండి మొత్తంగా. ఏవేమంటే ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, చైనీస్ అండ్ రష్యన్. ఈ 6 లాంగ్వేజెస్ ఉంటాయండి. ఈ 6 లాంగ్వేజెస్ యుఎన్కి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజెస్ అండి. దీస్ ఆర్ అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ అండ్ స్పానిష్. సో దీనికి సంబంధించి ఒక డేస్ కూడా యుఎన్ నిర్వహిస్తూ ఉంటుందండి. దాంట్లో భాగంగా ఇంగ్లీష్ అండ్ స్పానిష్ డేస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. లాటిన్ అమెరికా, దట్ ఈస్ సదర్న్ అమెరికన్ నేషన్స్లో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, ఇంగ్లీష్ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష ఏదంటే స్పానిష్ అండి. సో ఈ 2 లాంగ్వేజెస్లకు సంబంధించిన డే ఏ రోజు అనేది ఇంపార్టెంట్ అవుతుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే ఆఫ్ యుఎన్ అండ్ స్పానిష్ లాంగ్వేజ్ డే ఆఫ్ యుఎన్ఓ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ ఆన్ 23rd April 2022. 23rd April అండి. ఈ డే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఈ 6 లాంగ్వేజెస్ యుఎన్ అఫీషియల్ లాంగ్వేజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ యుఎన్ అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పి హిందీ ఇవ్వచ్చండి. సో ఈజ్ హిందీ అండ్ యుఎన్ అఫీషియల్ లాంగ్వేజ్? నో, కాదు కదండి. యుఎన్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటండి? ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, చైనీస్ అండ్ రష్యన్. ఈ 6 భాషలు మాత్రమే యుఎన్ అఫీషియల్ లాంగ్వేజెస్ అండి. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ విన్స్ మెనరోకా ఓపెన్ చెస్ టోర్నమెంట్. ఈయన గురించి మనంలో ఒక లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం. లారోడా ఓపెన్ టోర్నమెంట్ గెలిచాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈయన మళ్ళీ ఇంకొక టోర్నమెంట్ గెలవడం జరిగిందండి. అది ఏ టోర్నమెంట్ అంటే మెనరోకా ఓపెన్. ఇండియాస్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అండి. ఈయన 15 years ఉంటాయి. హీ ఈజ్ విన్నింగ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఫర్ ఇండియా. 15 years old D. Gukesh won his second title in 8 days by beating strong field in Group A of Menorca Open Chess Tournaments in Spain. స్పెయిన్లో జరిగిన ఈ టోర్నమెంట్లో ఈయన విజయం సాధించడం జరిగిందండి. సో ఈయన ఈ వారంలో ఈ మధ్య కాలంలో ఈయన గెలిచిన టోర్నమెంట్స్ ఏమంటే లారోడా ఓపెన్ ఒకటి, మెనరోకా ఓపెన్ ఒకటి. ఇది ఎవరు గెలుపొందడం జరిగింది అని అడగచ్చండి. ఈ మధ్య చెస్కి సంబంధించిన క్వశ్చన్స్, టెన్నిస్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, ఇలాంటి Formula 1 ఇలాంటి క్వశ్చన్సే అడుగుతున్నాడండి. క్రికెట్ మీద క్వశ్చన్స్ తక్కువ చేశాడు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్స్. ద కంట్రీస్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్, విన్నర్ ఆఫ్ లారోడా ఓపెన్ last Sunday scored a title clinching victory over his senior compatriot B. Adhiban in 53 moves. సో మొత్తంగా ఈయన ఈ టోర్నమెంట్ మెనరోకా ఓపెన్ చెస్ టోర్నమెంట్ గెలవడం జరిగిందండి. లారోడా ఓపెన్ చెస్ టోర్నమెంట్, మెనరోడా ఓపెన్ చెస్ టోర్నమెంట్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ స్పెయిన్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ మ్యాక్స్ వెరిస్టాపెన్ విన్స్ ఎమిలా రోమగ్నా గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ జరుగుతుంటాయి కదండి. జనరల్గా ఈ మధ్య కాలంలో చార్ల్స్ ఎక్రిక్ గారు గెలుస్తున్నారు. బట్ ఆయనని ఈసారి తోసిరాజ్ అని మ్యాక్స్ వెరిస్టాపెన్ గారు ఈసారి ఈ టోర్నమెంట్, ఈ F1 గ్రాండ్ ప్రిక్స్ ఎమిలా రోమగ్నా గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ని గెలవడం జరిగిందండి. హీఈస్ ఫ్రమ్ రెడ్ బుల్ అనేది జట్టు నుంచి ఈయన పోటీ పడుతున్నారండి. అలాగే ఈయనతో పాటు సెర్గియో పెరెజ్ ఆఫ్ రెడ్ బుల్ కూడా సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగిందండి. ఇంతకుముందు చార్ల్స్ లెక్రిక్ గారు లాస్ట్ టైం ఆస్ట్రేలియా జీపీ కానివ్వండి, మొనాకో జీపీ కానివ్వండి గెలవడం జరిగింది. ఆయన ఈసారి Formula 1 గ్రాండ్ ప్రిక్స్ ఛాంపియన్షిప్స్లో మొదటి ప్లేస్లో ఉన్నారు. దాని తర్వాత మ్యాక్స్ వెరిస్టాపెన్ గారు ఉన్నారు. లాస్ట్ టైం ఛాంపియన్ అయిన లూయిస్ హ్యామిల్టన్ ఈ టోర్నమెంట్లో 13th ప్లేస్లో నిలవడం జరిగిందండి, 13th పొజిషన్లో. సో ఈ టోర్నమెంట్ ఎవరు గెలిచారంటే మ్యాక్స్ వెరిస్టాపెన్ అండి. మ్యాక్స్ వెరిస్టాపెన్ హ్యాస్ వర్న్ ఎమిలా రోమగ్నా గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ MCQs. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఎర్త్ డే 2022? మనం ఈ ఎర్త్ డే గురించి నిన్న మాట్లాడుకున్నాం. ఎర్త్ డేకి సంబంధించి 2022 యొక్క థీమ్ ఏంటి అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆర్ కోవిడ్ అండ్ ఎర్త్, B. ఇన్వెస్ట్ ఆన్ అవర్ ప్లానెట్, C. సస్టైనబుల్ లివింగ్, D. నన్ ఆఫ్ ది అబోవ్.
ఎర్త్ డే ఏంటంటే మన ఎర్త్ని ఎంత బాగా ఉంచుతున్నాం, దాన్ని క్లైమేట్ చేంజెస్ కాకుండా ఎలా ఎర్త్ని కాపాడుకుంటున్నాం లాంటి విషయాల మీద ఇది చర్చిస్తూ ఉంటుందండి ఎర్త్ డే రోజు. ఈ ఎర్త్ డే రోజు ఈ ఇయర్కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఆన్ అవర్ ప్లానెట్ అండి. ఇన్వెస్ట్ ఆన్ అవర్ ప్లానెట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఎర్త్ డే 2022. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ రిలీజ్డ్ ఏ డ్రాఫ్ట్ బ్యాటరీ స్వాపింగ్ పాలసీ. డ్రాఫ్ట్ బ్యాటరీ స్వాపింగ్ పాలసీ, బ్యాటరీస్ ఉంటాయి కదండి ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి, దానికి సంబంధించిన బ్యాటరీ స్వాపింగ్ పాలసీ మీద ఒక ఇన్స్టిట్యూషన్ అనేది కొత్తగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగిందండి, డ్రాఫ్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఏ ఇన్స్టిట్యూషన్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఏ నీతి ఆయోగ్, బి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, సి మినిస్ట్రీ ఆఫ్ పవర్, బి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇందులో క్వశ్చన్ సరిగ్గా చూస్తేనే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయండి. ఏంటంటే విచ్ ఇన్స్టిట్యూషన్ అడిగాడండి. ఇండియన్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇన్స్టిట్యూషన్ కాదు కదా, అదొక మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కూడా ఒక ఇన్స్టిట్యూషన్ కాదండి. ఈ నీతి ఆయోగ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్. ఈ రెండు ఆప్షన్స్లోనే ఆన్సర్ దాగుందండి. సో మరి ఆప్షన్ ఏంటంటే నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ ఈజ్ అ ఇన్స్టిట్యూషన్ విచ్ హ్యాస్ రిలీజ్డ్ ఏ డ్రాఫ్ట్ బ్యాటరీ స్వాపింగ్ పాలసీ. డ్రాఫ్ట్ బ్యాటరీ స్వాపింగ్ పాలసీ దేని మీద అండి? ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించింది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ విచ్ యూనిట్స్ అండ్ పర్సనాలిటీస్. మనం ఇందాక లాస్ట్ టైం మాట్లాడుకున్నాం సివిల్ సర్వీసెస్ డే రోజు ఇది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విల్ బి గివెన్ ఆన్ సివిల్ సర్వీసెస్ డే రోజు ఇవి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి ఇది ఏ యూనిట్స్కి, పర్సనాలిటీస్కి ఇస్తారని, చీఫ్ మినిస్టర్స్కి ఇస్తారా, డిస్ట్రిక్ట్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్ అండ్ సెంట్రల్ అండ్ స్టేట్ ఆర్గనైజేషన్స్కి ఇస్తారా, గవర్నర్స్కి ఇస్తారా, నన్ ఆఫ్ ది అబోనా? ఎవరికి ఇస్తారని మనం లాస్ట్ టైం మాట్లాడుకుంటున్నప్పుడు సిద్దిపేటకి సంబంధించి కలెక్టర్కి అవార్డు ఇచ్చారు, ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరిగిందని కూడా మాట్లాడుకున్నాం, రైట్? సో ద ఆన్సర్ ఈస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్ అండ్ సెంట్రల్ బై స్టేట్ ఆర్గనైజేషన్స్కి ఇది ఇవ్వడం జరుగుతుందండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ ఇన్స్టిట్యూషన్స్ పార్ట్నర్డ్ విత్ యూనిసెఫ్ ఇండియా ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విత్ ఎ ఫోకస్ ఆన్ చిల్డ్రన్కి సంబంధించి ఏ ఇన్స్టిట్యూషన్తోని యూనిసెఫ్ ఇండియా వాళ్ళు కొలాబరేట్ అయ్యారు అని చెప్పి క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, బి నీతి ఆయోగ్, సి ప్రథమ్ ఫౌండేషన్, డి నోటా. ఎవరితోని కొలాబరేట్ అయ్యారండి యూనిసెఫ్ ఇండియా వాళ్ళు ఈ చిల్డ్రన్కి సంబంధించిన విషయం మీద, ఎస్డిజి డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి, చైల్డ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన విషయం మీద అంటే నీతి ఆయోగ్తోనండి. నీతి ఆయోగ్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం నీతి ఆయోగ్కి సంబంధించి కొత్త వైస్ చైర్మన్ వచ్చారని చెప్పి మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, అదండి నీతి ఆయోగ్ గురించి. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. Thank you.